హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పిఎస్కే ఛానల్. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం తెలుసా? వడలు. వడలు అంటే వాటితో గారెలతో కాదు, శామగడ్డ ఆకుతో వడలు. అది ఎలానో చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, మా మదర్ ఇదేంది వడ చేయడానికి ఆకు అనేది తెంపుతుంది. అదే శామగడ్డ చెట్టు ఫ్రెష్గా మా తోటలోనే పెరిగింది, అంటే మేము పెంచేటిది. ఆకు మొత్తం తెంపుతున్నాము ఇప్పుడు. చూడొచ్చు, ఇదే శామగడ్డ ఆకు, కొద్దిగా దగ్గర నుండి చూడొచ్చు. దీంతో మనం ఇప్పుడు వడ చేయబోతున్నాము. ఇప్పుడు అదంతా తీసేసుకొని మనం కట్ చేసుకుంటున్నాము. చెట్టు చాలా చిన్నది కాబట్టి ఒక 3 to 4 ఆకులు మాత్రమే వచ్చాయి ఫ్రెండ్స్. బట్ వీటితో కూడా చాలానే అవుతాయి వడలు. చూడొచ్చు, లేతగా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటితో అయితే బాగానే వడలు అవుతున్నాయి. ఎన్ని వడలు అయితే ఉండొచ్చమ్మా? చూడొచ్చు, కాదు 3 ఆకులతో ఒక 20 వడల దాకా అవుతాయి. ఓకే, మొత్తం బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఇప్పుడు తెంపుకొచ్చిన ఆకుల్ని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మట్టి ఏం లేకుండా మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. కడిగి తీసుకొచ్చిన ఆకు ఉందిగా ఫ్రెండ్స్, సన్నగా తరమాలి. ఈ ఆకు కట్ చేసుకునే లోపల మనము ఇంకా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైందో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. మనము కొద్దిగా శనగపప్పు నానేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 1/2 కప్ శనగపప్పు, ఎందుకంటే ఆకు కొద్దిగానే ఉంది కాబట్టి. ఒక 2 ఉల్లిగడ్డలు తరిమి పెట్టేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కారం, అలాగే అల్లిమిరగడ్డ. పసుపు అవసరం లేదండి, ఖాళీ ఇవి సరిపోతాయి ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ఒక దిక్కు పెట్టేసుకుంటే ఆకు తరిమే లోపల ఆకు మొత్తం తరిగినేసారు చూసుకోవచ్చు మనం. ఇప్పుడు తరిగిన ఆకు వచ్చేసి ఒక మిక్సీలో కొద్దిగా లైట్గా మిక్స్ చేసుకోవాలండి, మరి హెవీగా కాకుండా లైట్గా మిక్స్ చేసుకుందాము. ఇందులో మనం పప్పు వేసుకున్నామండి మిక్సీకి. ఇప్పుడు నానేసుకున్న పప్పును దాంట్లో వేసుకోవాలి. అది తీసుకొని కొంచెం కచ్చపిచ్చ మనము పట్టుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మిక్సీ చేసుకున్నాక తర్వాత అవన్నీ మనం కలుపుకోవాలి. ఇందులో అక్కడ ఇలా వాటర్ వేయద్దు, వాటర్ అందులో ఉంటది కాబట్టి వేయద్దు లేదు దాంట్లో. ఎందుకంటే మిక్స్ అయ్యి కానట్టు ఉండాలి. ఇలా పప్పు ఉండాలి కొద్దిగా. చూడొచ్చు కదా మనము, పప్పు మొత్తం ఇట్లా పప్పు లాగా ఉండాలి. పప్పు లాగా ఉండాలి. ఓకే, ఆ పప్పు ఉన్నది కదా, పప్పులోనే కొద్దిగా మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు మనం శామగడ్డ మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకున్నాము పప్పులా. పప్పు కొంచెం మిక్స్ పట్టినాం కదా, అందులో ఇది కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిగడ్డలు ఇందులో వేసుకున్నాము. మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం కొంచెము, ఇందులో వేసుకున్నాము. ఉప్పు తగినంత వేసుకుందాము. కొద్దిగా మిర్చి వేస్తే పిల్లలు తింటే కారం అవుతుందని నేను కారం పొడి వేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తలేను, కారం పొడి వేస్తున్నా కొద్దిగా. చూడొచ్చు ఫ్రెండ్స్, మనము మొత్తం అంతా ఇందులోనే వేసుకున్నాం. ఇంతవరకు ఏం మిక్స్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా. దీంట్లో వాటర్ వేసుకుందాం కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా కొద్దిగానే వేసుకోవాలి, మరి ఎక్కువ కూడా కాదు, లైట్గా అంతే సరిపోతుంది. చూసారు కదా, చిన్న గ్లాసులో కూడా చాలా తక్కువ వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మిక్స్ పట్టుకుంటే సరిపోతుంది. మిక్స్ అయ్యాక చూద్దాం ఎలా వస్తుందో. మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాము మొత్తం ఒక దాంట్లో బౌల్లో. అప్పలోపల ఆయిల్ కూడా హీట్ అనేది అవుతుంది. ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం ఒక సైడ్కి.
మనం వడలు చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కావాలండి. వడ అనేది అలా చేసుకుంటూ ఉంటానండి, ఒక దాంట్లో పెట్టుకొని. ఈ చామగడ్డ ఆకు చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి, ఒక్కసారైనా తినాలి మనము. వడ పకోడీ అంటారని చెప్పేసి మేము వడలు చేస్తున్నామండి. వీళ్ళంతా అలా చూడండి ఎట్లా బాగా మంచి ఫ్రై అవుతున్నాయండి, చూడొచ్చు. ఒక సైడ్ కాగానే ఇంకొక సైడ్ చేసుకోవాలా, తిప్పేసుకోండి. ఏ వడలు చూడొచ్చు, మనం కొద్దిగా గార్లిక్ చేసుకో, పుదీనా వేసుకో. ఇప్పుడు మా చిన్నలు తింటారు, ఎలా ఉందో చెప్తారు వాళ్ళ టేస్ట్. తింటారు, ఎట్లుంది, బాగుందా? ఎట్లుంది కాచిక్? రాకి ఎట్లుంది? చూసాగా అందరూ ఎలా ఉంటారు. ప్లీజ్ వాళ్ళు చెప్పినందుకైనా కొంచెం మా పిఎస్కే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట గట్టిగా కొట్టండి. బాయ్.